హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి కొన్ని స్టేట్లలో ఆల్రెడీ నీట్ 2026 కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో కర్ణాటకలో స్టార్ట్ అయిపోయింది, అలాగే కేరళలో కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ రెండు స్టేట్లలో మనకి కౌన్సిలింగ్కి అప్లికేషన్ పెట్టుకోమని నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో చాలామంది నాకు వాట్సాప్లో అలాగే కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అన్న కేరళలో లోయెస్ట్ ఫీ ఉంటుందంట కదా, 8 lakhs నుంచి 9 lakhs. సో మరి నేను అక్కడ అప్లై చేసుకోవచ్చా, అక్కడ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, అలాగే కర్ణాటకలో కూడా మనకి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, సో మనం అసలు ఎలిజిబుల్ అవుతామా అని చాలామంది అడుగుతున్నారు. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది, సో అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చా, సో ఒకవేళ అప్లై చేసుకుంటే ఏ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు, అలాగే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఫీజు ఎంత ఉంటుంది, సో టోటల్గా మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఇప్పటి నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు లాస్ట్ డేట్ అనేది మిస్ అవ్వరు. సో నెక్స్ట్ మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, సో చూస్తున్నారు కదా, గవర్నమెంట్ ఆఫ్ కేరళ వాళ్ళు మనకి ఎంబీబీఎస్కి అలాగే నెక్స్ట్ అండ్ అలాగే అలైడ్ కోర్సెస్కి, సో ఎంబీబీఎస్ అలాగే ఎంబీబీఏ మెడికల్ అలైడ్ కోర్సెస్ అంటే బీడీఎస్ ఇవన్నీ వస్తాయి. సో వీటన్నిటికీ సంబంధించి కౌన్సిలింగ్కి అప్లై చేసుకోమని వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో మీరు అదర్ స్టేట్కి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళు సో కర్ణాటకకు అప్లై చేసుకోవాలన్నా, కేరళకు అప్లై చేసుకోవాలన్నా, అలాగే తెలంగాణకు అప్లై చేసుకోవాలన్నా, సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మీకు సీట్ కావాలి అనుకుంటే అదర్ స్టేట్లలో మీరు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోవాలి. సో మనకి ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఈ ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోవాలి ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ కావాలి అనుకుంటే. అంతేగాని వాళ్ళ యొక్క స్టేట్ కోటా కౌన్సిలింగ్కి మీరు ఎలిజిబుల్ అవ్వరు అదర్ స్టేట్కి. సో తెలంగాణ వాళ్ళకి కూడా చెప్తున్నాను, అదర్ స్టేట్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వరు గవర్నమెంట్ కోటాకి. సో మీరు మేనేజ్మెంట్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. సో ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటాలో ప్రైవేట్ కాలేజెస్లో సో కొంచెం ఫీజు ఎక్కువ ఉండి, సో ఎంబీబీఎస్ సీట్ కావాలి అనుకున్నా, బీడీఎస్ సీట్ కావాలనుకున్నా, సో మీరు వాళ్ళ స్టేట్ కోటాకి కూడా అప్లై చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ కోటాకి మాత్రమే. గవర్నమెంట్ కాలేజెస్లో కావాలంటే ఒకే ఒక మార్గం ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఇప్పుడు మనకి కేరళలో స్టార్ట్ అయింది. సో ఈ కేరళలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎంబీబీఎస్కి కానీ, అలాగే బీడీఎస్కి కానీ, అలాగే అలైడ్ కోర్సెస్కి కానీ. మీరు మేనేజ్మెంట్ కోటాలో లేదా వీళ్ళు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th July వరకు మీకు టైం ఉంది. సో 27th July మార్నింగ్ 11 AM వరకు టైం ఉంది, మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే కేరళలో మనకి ఏంటి అంటే నీట్ ఎగ్జామ్కి ముందే ఒకసారి అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రిలీజ్ చేస్తారు. సో అది ఇదే. సో 27th July వరకే లాస్ట్ డేట్ ఉంది. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ కర్ణాటకలో కూడా మనకి సో ముందు ఒకసారి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఎంబీబీఎస్కి, బీడీఎస్కి, ఆయుర్వేదకి, హోమియోపతికి, యునానీకి వీటన్నిటికి కలిపి ఒక అప్లికేషన్ ఫామ్ మీరు పెట్టుకోవాలి. సో ఈ అప్లికేషన్ కూడా మనకి రిలీజ్ అయ్యింది. మళ్ళీ డేట్ కూడా 24th July అన్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఆ డేట్. సో దీనికి చూడండి, మీరు ట్విట్టర్లో మనకి July 30th వరకు వాళ్ళు అఫీషియల్గా డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో మీరు ఇప్పుడు కర్ణాటకకు అప్లై చేసుకోవాలన్నా, కేరళకు అప్లై చేసుకోవాలన్నా ఇంకా టైం ఉంది. సో మీరు అప్లై చేసుకోవచ్చు ఎంబీబీఎస్కి కానీ, బీడీఎస్కి కానీ, ఆయుష్ కోర్సెస్కి కానీ. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఏ వెబ్సైట్లో వెళ్ళి మేము అప్లై చేసుకోవాలి అని చాలామంది అడుగుతుంటారు. సో కేరళ అయితే మీరు www.cee.kerala.gov.in సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. అయితే అదర్ స్టేట్ స్టూడెంట్స్ నాన్ కేరళైట్ 2 కిందికి వస్తారు. సో ఈ నాన్ కేరళైట్ 2 కిందకి వస్తారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మీరు అప్లై చేసుకునేటప్పుడు సో ఈ నాన్ కేరళైట్ 2 వాళ్ళు అంటే మనం అదర్ స్టేట్ వాళ్ళం మనం ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీరు నేటివిటీ అనేది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేటివిటీ అంటేనే చాలామంది ఆధార్ పెట్టేస్తూ ఉంటారు. సో ఆధార్ అనేది పెడితే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవుతుంది. అలాగే ఆధార్ పెట్టకూడదు. ఒకవేళ మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే స్టూడెంట్కి పాస్పోర్ట్ పెట్టవచ్చు, కానీ ఈ ఏజ్కి చాలామంది దగ్గర పాస్పోర్ట్ ఉండదు. కాబట్టి సో మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పెడితే మీ సర్టిఫికేట్ అనేది, మీ యొక్క అప్లికేషన్ అనేది ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ నేటివిటీ దగ్గర మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. ఓకే, ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ అన్ని
మామూలు సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు 27th జూలై లోపు అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కర్ణాటక వచ్చేసి ఏ వెబ్సైట్లో మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలంటే cetonline.karnataka.gov.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కర్ణాటక స్టేట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ ఎంబీబీఎస్, చాలామంది ఆయుష్ అలాగే ఆయుర్వేదిక్, హోమియో కూడా సో కర్ణాటక కానీ కేరళ స్టేట్స్లో కానీ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇదే అప్లికేషన్ పెట్టుకోవడానికి కరెక్ట్ టైము. సో మనం ఈరోజు ఈ వీడియోలో కేవలం ఎంబీబీఎస్ సంబంధించి చూద్దాం. నెక్స్ట్ చాలామంది అన్న ఫీజు ఎలా ఉంటుంది, అలాగే కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. మీరు చాలా వీడియోస్లో ఫీ చూపించింటారు తక్కువ అని, కానీ కట్ ఆఫ్ చూపించింటారు. అందుకే నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, అన్న ఫీజు ఇంత తక్కువ ఉంటుంది కదా, నేను అప్లై చేసుకోవచ్చా, నాకు సీట్ వస్తుందా అని అడుగుతుంటారు. సో నేను మీకు ఇప్పుడు ఫీజు ఎంతో చెప్తాను, అలాగే కట్ ఆఫ్ ఎంత ఆగొచ్చో కూడా చెప్తాను, వినండి. సో కేరళలో మనకి ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా అంటారు, సో లేదా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా అంటారు. సో మీకు 8.5 lakhs నుంచి 9.3 lakhs పర్ ఇయర్ ఫీ ఉంటుంది. అంటే కొన్ని కాలేజెస్లో 8.5 lakhs పర్ ఇయర్ ఫీ ఉంటుంది, కొన్ని కాలేజెస్లో 9.3 lakhs పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు అనేది లాస్ట్ ఇయర్ వరకు ఏంటి అంటే 5 years మీరు కట్టాలి. అంటే ఎవ్రీ ఇయర్ 8.5 lakhs కట్టుతూ అలా 5 years కట్టాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఎన్ఎంసీ రూల్ ప్రకారం 4.5 years మట్టుకే మీరు ఫీజు కట్టాలి. అంటే ఫస్ట్ 4 years ఫుల్ కడతారు, లాస్ట్ ఇయర్ ఓన్లీ ఆ ఫీజు కడతారు. కాబట్టి వీళ్ళు ఫీజులలో కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ముందు 5 yearsకి ఉండేది కాబట్టి ఇప్పుడు తగ్గించారు కాబట్టి కొంచెం ఫీజులలో అడ్జస్ట్ చేసి కొంచెం పెరగచ్చు. అలాగే ఎవ్రీ ఇయర్ కేరళలో మనకి 10% ఫీ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. సో కాబట్టి మొత్తం చూస్తే 9 lakhs పర్ ఇయర్ నుంచి 9.5 lakhs పర్ ఇయర్ మీకు ఫీ అనేది ఉండొచ్చు. సో ఇది లోయెస్ట్ ఫీ, మీకు ఇండియాలో ఇంతకన్నా తక్కువ సో ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఎక్కడ దొరకదు. సో అందుకే కేరళలో వెరీ లోయెస్ట్ ఫీ అంటాం. సో లోయెస్ట్ ఫీ ఉన్నప్పుడు అందరికల్లో ఆ స్టేట్ మీద ఉంటాయి, కట్ ఆఫ్ కూడా హైగానే ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను. అలాగే నెక్స్ట్ కర్ణాటక స్టేట్లలో మనకి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. అలాగే కర్ణాటకలో మనకి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కింద అఫిలియేట్ అయి ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వేరు. సో ఇందులో మేనేజ్మెంట్ కోటా 20% ఆఫ్ ద సీట్స్కి అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అలాగే గవర్నమెంట్ యూనివర్సిటీ కాకుండా ప్రైవేట్ మెడికల్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో ఇది మళ్ళీ ఇంకో రకం. సో కర్ణాటకలో అందుకే మనకి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఫీ చూస్తే 12 lakhs పర్ ఇయర్ ఫీ ఉంటుంది ఫీజు. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్లో సపరేట్గా చూస్తే 22 to 25 lakhs పర్ ఇయర్ ఫీ ఉంటుంది. ఓకే, సో అలా ఇది కర్ణాటకలో. ఓకేనా, అదర్ స్టేట్ స్టూడెంట్స్కి 20% సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. అదే కేరళలో అయితే మనకి అదర్ స్టేట్ స్టూడెంట్స్ 15% సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మనం కట్ ఆఫ్ చూద్దాం. సో దాదాపు 22 to 25 lakhs పర్ ఇయర్ అంటే సో చాలామంది డీమ్డ్ కోసం చూస్తూ ఉంటారు, లేకపోతే ఎన్ఆర్ఐ కోటా కింద సీట్స్ తీసుకుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చూసేది మటుకు 12 lakhs పర్ ఇయర్. ఈ 12 lakhs పర్ ఇయర్ ఉన్న కాలేజెస్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత అంటే మీరే చూడండి. సో 441 marks. ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే 1,36,345. చూడండి, ఇది మార్క్కి మోస్ట్లీ సో మనకి తెలంగాణలో అయితే గవర్నమెంట్ కాలేజీలోనే సీట్ వస్తుంది. అండ్ ఏపీలో అయితే బీ కేటగిరీ మంచి కాలేజీలో కూడా వస్తుంది. ఏపీ అంటే తెలంగాణలో మనకి బీ కేటగిరీ మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సో ఇక్కడ చాలామందికి తెలియంది ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు 300కి సీట్ వస్తుంది, 200 ప్లస్ అంటే క్వాలిఫై అయ్యి ఉన్న మీరు సీట్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో 20 to 25 lakhs పర్ ఇయర్ ఉంటుంది. అలాగే ఇంకొక కోటా కూడా ఉంటుంది, అదర్ కోటా అని. సో దాంట్లో ఇంకా ఫీజు అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ అనేది ఇంకా తక్కువ పోతుంది. సో చాలామంది ఏం చెప్తారంటే కట్ ఆఫ్ అనేది 250 ఉంది, 300 ఉంది, మీకు సీట్ వచ్చేస్తుంది, కర్ణాటకకు అప్లై చేసుకోండి అని చెప్తుంటారు. కానీ ఆ కాలేజీలో ఫీ ఎంత ఉందని మీరు చెప్పరు. దాదాపు కొన్ని కాలేజెస్లో అయితే 25 lakhs to 30 lakhs పర్ ఇయర్ ఫీ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఆ కాలేజెస్కి మటుకే కట్ ఆఫ్ అనేది 300 ఉంటుంది, 25 to 30 lakhs పర్ ఇయర్. ఆ కాలేజెస్కి మటుకే 300 marks కట్ ఆఫ్ ఉంటుంది. కానీ 12 lakhs పర్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూసే వాటికి లాస్ట్ ఇయర్ మీరే చూడొచ్చు ఇంత కట్ ఆఫ్ ఉంది కర్ణాటకలో. సో చాలా రకాలుగా ఉంటాయి సీట్స్. ఓకే, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వేరు, ప్రైవేట్ యూనివర్సిటీస్ వేరు. సో మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, ఏపీ అంటే తెలంగాణకైతే నేను మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తాను. సో
ఏపీ అండ్ తెలంగాణకి నేను ఇవ్వగలుగుతాను కానీ కేరళ అండ్ కర్ణాటకకు సో మీకు ఓవరాల్గా చెప్తాను కానీ నేను పర్సనల్ గైడెన్స్ అయితే ఇవ్వలేను. కానీ మీకు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తున్నాను. ఏపీ అండ్ తెలంగాణకు కావాలనుకుంటే మీరు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. నేను మీకు అలాగే ఆల్ ఇండియా కోటాకు కూడా డీమ్డ్ యూనివర్సిటీస్కి కూడా నేను మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తాను. కర్ణాటక అండ్ కేరళకు సంబంధించి సో ఈ వీడియోలో మీకు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. నాకు తెలిసి మీకు ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కేరళలో చూస్తే లోయెస్ట్ ఫీ అన్నాం కదా, కట్ ఆఫ్ చూడండి ఎంత హై ఉందో. ఎందుకంటే నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనకు కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్కి. నెక్స్ట్ అందరు ఎక్కడ పడతారు, ఎక్కడ ఫీజు తక్కువ ఉంటే అక్కడ పడిపోతారు, ఆ కాలేజెస్ మటుకే చూస్తారు. సో కాబట్టి 479 మార్క్స్ కట్ ఆఫ్. సో ఇది నేను ఇప్పుడు మీకు చూపించే కట్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కాదు, లాస్ట్ రౌండ్లో లాస్ట్ ఇయర్ ఆగిన కట్ ఆఫ్. ఆల్ ఇండియా ర్యాంక్ కూడా చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఈ ఇయర్కి ఆల్ ఇండియా ర్యాంక్ చూసుకోవచ్చు. మార్క్స్ అనేవి మారుతూ ఉంటాయి కానీ ఆల్ ఇండియా ర్యాంక్ మోస్ట్లీ స్టేబుల్ ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఓవరాల్ ఇండియా వైడ్గా కాంపిటీషన్ కాబట్టి 78,905. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్కి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది. సో కాబట్టి మీరు చూసుకోండి, నేను అప్లై చేసుకోవద్దని చెప్పను. మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఓకే, కేరళకు కానీ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎందుకంటే మనం చెప్పలేం ఏ ఇయర్ కాంపిటీషన్ ఎలా ఉంటుందో. సో ఫీజు అయితే తక్కువ ఉంటుంది కానీ మోస్ట్లీ కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. కానీ కర్ణాటకకు మీరు అప్లై చేసేసరికి చూసుకోండి, సో కట్ ఆఫ్ తక్కువ ఉంది కదా అని అప్లై చేస్తే ఆ కాలేజెస్లో ఫీ ఎక్కువ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి కర్ణాటకకి మటుకు. ఓకే, సో అలాగే మీరు అదర్ ఆయుష్కి హోమియోకి కూడా చూస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదే మంచి టైం. కేరళకి 27th లాస్ట్ డేట్, కర్ణాటకకి 30th July ఇస్ ద లాస్ట్ డేట్. సో ఈ వీడియోలో మీకు మొత్తం మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.